గుడ్ మార్నింగ్ అందరికీ. వాళ్ళ సండే ఫాదర్స్ డే. సో హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద ఫాదర్స్ అవుట్ దేర్. సో ఇవాళ పొద్దున్నే లేచి ఇంకా ఇవి వాక్కి రెడీ అయిపోతున్నాం. అండ్ మనం ఇవాళ మార్నింగ్ ఫాదర్స్ డే బ్రేక్ఫాస్ట్కి వెళ్తాం బయటికి. సో అది అయిపోయాక ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి. అండ్ ఇవాళ కొంచెం బాబీకి చేద్దాం అనుకుంటున్నాం బయట. సో అంతా చూసేద్దాం ఇవాళ. హాయ్, మరి వాక్ నుంచి అయితే ఇంటికి వచ్చేసినాం. ఆఫ్టర్నూన్ మనకి బాబిక్యూ చేస్తున్నాం కాబట్టి దానికోసం చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మధ్యాహ్నం అనుకుంటున్నాం కాబట్టి ఒక 4 hours మ్యారినేట్ చేసి సరిపోతుంది. సో ఇప్పుడు వెళ్ళి మ్యారినేషన్ చేసేసి రెడీ అయిపోదాం బ్రేక్ఫాస్ట్కి. సో ఫస్ట్ అయితే మనం ఈ చికెన్ పీసెస్ని మీడియం సైజ్లో కట్ చేసేసుకొని మ్యారినేషన్కి రెడీ చేసేద్దాం. బ్రెస్ట్, థైస్. చలో. సో మనం చికెన్ అయితే వాష్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మ్యారినేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే చిల్లీ పౌడర్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మన జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుంటాం. అంతే. ఇప్పుడు ఇది మిక్స్ చేసేసుకోవడం. ఆలివ్ ఆయిల్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవడం. మ్యారినేషన్ అయితే అయిపోయింది. దీన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మధ్యాహ్నంకి గ్రిల్ చేసేసుకోవడమే. హాయ్. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి బయలుదేరుతున్నాం. ప్లాన్ అయితే అక్కడ కూర్చొని తినాలని ఉండే, బట్ ప్రస్తుతానికి అయితే పికప్ చేసుకొని ఇంటికి వచ్చి తింటాం. సో కాఫీ కూడా ఆన్ ద వేలో తీసేసుకొని ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సో అది ఫుడ్ అయితే తెచ్చేసినాం, బ్రేక్ఫాస్ట్. సో దీన్ని చూద్దాం స్ప్రెడ్ చేసి ఏమేమి తెచ్చాము. ప్యాన్ కేక్స్, ఫ్రెంచ్ టోస్ట్ అయితే తెచ్చుకున్నాం అన్నమాట. కొంచెం కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ టైప్లో. సో ఇది వచ్చేసి కుకీస్ అండ్ క్రీమ్ ఫ్రెంచ్ టోస్ట్. ఫ్రెంచ్ టోస్ట్ అంటే మనం బ్రెడ్ని ఎగ్లో డిప్ చేసి దాంట్లో ఫ్లేవర్ వేసి ఇస్తారు. ఇది యాపిల్ సిన్నమన్ ప్యాన్ కేక్స్. నేను ఫ్రెంచ్ టోస్ట్ స్టాక్ తీసుకున్నాను అనమాట. సో స్టాక్ అంటే ఎగ్స్, సాసేజ్, బేకన్. మనకి హోమ్ ఫ్రైస్ అంటే పొటాటోస్ ఇస్తారు. అండ్ ఇది స్ట్రాబెరీ ఫ్రెంచ్ టోస్ట్ విత్ యాక్చువల్లీ ఇది న్యూయార్క్ చీజ్ కేక్ స్టైల్ ఫ్రెంచ్ టోస్ట్. స్ట్రాబెరీ చీజ్ కేక్ న్యూయార్క్ స్టైల్లో ఆ ఫ్రెంచ్ టోస్ట్ అనమాట. సో ఇది మన స్ప్రెడ్. సో దీన్ని అర్జెంటుగా వెళ్ళి కుమేయడం. సో ఫస్టే స్వీట్తో స్టార్ట్ చేయద్దు కాబట్టి మనం దీంతో స్టార్ట్ చేద్దాం, తర్వాత స్వీట్లోకి వెళ్దాం. బాగుంది. బాగుంది. సో ఇది కానిక్ చేసి నెక్స్ట్ ఫ్రెంచ్ టోస్ట్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రెంచ్ టోస్ట్, స్టార్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది మేపుల్ సిరప్. సో దీని మీద వేసేసుకొని మనం ప్యాన్ కేక్స్ తిన్నట్టు ఇది కూడా తినేయడం. సో చూద్దాం. చాలా బాగుంది, చాలా తీయగా ఉంది.
సరే కానిచ్చేసి మళ్ళీ కలుద్దాం. హాయ్ అందరికీ. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొంచెం లాన్ పని ఉంది బయట బ్యాక్ యార్డ్లో. సో ఆ పని చూసేసుకొని మనం బార్బిక్యూ కోసం రెడీ అయిపోయాం. హాయ్ అండి. సో అది మరి లాన్ మూవింగ్ ట్రిమ్మింగ్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి గ్రిల్ స్టార్ట్ చేసి చికెన్ గ్రిల్లింగ్ చేసుకొని తినడం. సరే మరి వెళ్ళిపోదాం. సో వెళ్ళి గ్రిల్ స్టార్ట్ చేసి బార్బిక్యూ చేసుకునే టైం అయింది. ప్రస్తుతానికైతే ఓన్లీ గ్యాస్ గ్రిల్లో చేస్తాం. ఈవినింగ్ చార్కోల్ కూడా పెట్టి చార్కోల్ గ్రిల్ కూడా బార్బిక్యూ చేద్దాం. ప్రస్తుతానికైతే గ్యాస్ గ్రిల్లో చేసేద్దాం. చలో ఫస్ట్ అయితే మనం గ్రిల్ ఓపెన్ చేసి ఫైర్ అప్ చేద్దాం. మన గ్యాస్ కనెక్షన్ అక్కడ నుంచి ఉంది. సో దీంట్లో ఆల్రెడీ ఇగ్నైటర్ ఉంటుంది. సో మనం జస్ట్ దీన్ని గ్యాస్ ఆన్ చేసి టక్కని సౌండ్ వచ్చిందో అది ఇగ్నైట్ అయిపోయింది అనమాట. ఇటు కూడా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడం. అన్ని ఇగ్నైట్ చేసేసి మూసేసినాము. మనకి ఇక్కడ టెంపరేచర్ కనబడుతుంది, అది పెరుగుతున్న కొద్దీ. సో ఇది హీట్ అయ్యే లోపల మనం వెళ్ళి చికెన్ తెచ్చేద్దాం. ఓకే, టెంపరేచర్ వచ్చేసి ఆల్మోస్ట్ క్లోజ్ టు 500 ఉంది. సో మనము ఇది లో చేసేసుకొని ఓపెన్ చేసేద్దాం. మంచి వేడి అవుతుంది. మనము ఆయిల్ తెచ్చేసుకున్నాం, ఆలు తెచ్చేసుకొని కొంచెం ఇది సర్ఫేస్ స్మూత్ చేయడానికి. ఇది వచ్చేసి మన చికెన్. సో డైరెక్ట్గా ఇప్పుడైతే ప్రస్తుతానికి డైరెక్ట్గా గ్రిల్ మీద పెట్టేసి గ్రిల్ చేస్తున్నాము. నైట్ కూడా చేసుకుంటాం కాబట్టి అప్పుడు స్క్యూవర్స్ మీద పెట్టి గ్రిల్ చేస్తాం చికెన్ని. సో ప్రస్తుతానికైతే క్లీనింగ్ అయితే కానిద్దాం. ఇలా తీసుకొని రాసేయడం. రాస్తే ఏంటంటే చికెన్ మనకి దీనికి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. మనం పెట్టినాక కూడా మంచిగా అవుతుంది. దోశకు రాస్తాం కదా, ఆనియన్ లేకపోతే ఆలు దోశ పెంక మీద సేమ్ అదే కాన్సెప్ట్. రాసేసుకుంటే నీట్గా చికెన్ వేసేసుకోవచ్చు ఆయిల్ వేసి. స్ప్రే చేసుకోవడమే. స్ప్రే చేసినప్పుడు జాగ్రత్త, డైరెక్ట్ మంట మీద చేయకండి, మంటలు లేస్తే. అలా గ్రిల్ మీద చేసేసుకొని ఇప్పుడు చికెన్ వేసేయడం. చికెన్ అయితే పెట్టేసినాం. లైట్గా వీటి మీద ఆయిల్ కొట్టేస్తే చిల్ అయితే. ఈ హీట్ కూడా మీడియంలో పెట్టేసుకుంటే మంచిగా అవి గ్రిల్ పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది మనం మూసేయడం. ఒక 5-10 మినిట్స్ ఒక సైడ్ వేసేసి ఇంకో 5 మినిట్స్ ఇంకో సైడ్ వేసేస్తే చికెన్ సెట్ అయిపోతుంది. కంప్లీట్గా మర్చిపోయినా, ఈవీ కోసము ఒక మసాలా లేని పీస్ కూడా మనం పెట్టుకున్నాము. మసాలా లేకుండా మ్యారినేట్ చేయకుండా వదిలేసినాము, ఎందుకంటే ఇవి ఉప్పు కారం తినద్దు కాబట్టి. ప్లెయిన్ చికెన్ బ్రెస్ట్ ముక్క ఇవి కోసం. చాలా మూసేద్దాం మళ్ళీ ఇది కొంతసేపు. సో ఇంటర్నల్ టెంపరేచర్ అయితే ఆల్మోస్ట్ 500 ఫారెన్హీట్ ఆర్ 250 degrees సెల్సియస్కి అయితే వెళ్ళిపోయింది. సో అంతే, చాలా వేడి ఉందన్నమాట లోపల. సో మనం టైమర్ కూడా ఆల్మోస్ట్ ఇంకో 1 మినిట్ అయితే తీసేయడమే దీన్ని, అంటే ఓపెన్ చేసి ఫ్లిప్ చేయాలి చికెన్. చలో 5 మినిట్స్ అయిపోయింది. చూసినట్టయితే నీట్గా గ్రిల్ అయినాయి. మనం మంచి ఒక రౌండ్ ఆయిల్ స్ప్రే చేసేసుకొని ఇప్పుడు వీటిని ఫ్లిప్ చేసుకోవడమే. ఇంకో 5 మినిట్స్ అటు తిప్పడమే. చాలా ఇటు పక్క కూడా లైట్గా ఆయిల్ వేసేసి
మళ్ళీ మూసేద్దాం. ఈసారి ఇంకొంచెం తగ్గిద్దాం హీట్, ఎందుకంటే అవి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి కొంచెం తగ్గించేసి ఇంకా 5 minutes అయితే మళ్ళీ వచ్చేద్దాం. మనం ఉట్టి చికెన్ అయితే తినలేం కదా, సో మనకి వీట్ టోర్టియాస్ దొరుకుతాయి మన చపాతీలాగా. ఇవి లైట్గా గ్రిల్ మీద అలా అలా కొంచెం వేడి చేసేసి దీని మీద సాసులు చికెన్ వేసుకొని తినేయడం. సో టెంపరేచర్ 500 దాటింది, 5 minutes టైం కూడా అయిపోయింది. సో చూసినట్టయితే తెలుస్తుందో లేదో కానీ చాలా నీట్గా సిజిల్ అవుతున్నాయి చికెన్ పీసెస్. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇంకా దింపేసుకోవడమే. ఈ టోర్టియాస్ని ఈ హీట్ మొత్తం తగ్గించేసి లైట్గా అలా అలా ఫ్రై చేసుకోవడం. సో ఈవీ బేబీ పీస్ ఒక్కటి అక్కడ ఇంకా కుక్ అవుతుంది. సో ఈ మిగతావి తగ్గించేసుకొని ఫుల్గా అదొక్కటి ఎక్స్ట్రా పెట్టేసి ఇక్కడ మనం తీసేసుకొని ఇక్కడ వేసేసుకోవడం. ఇది అలా గ్రిల్ అయిపోతుంది. లైట్ గ్రిల్ చేయాలి, మనం పుల్కాలు చేసినట్టు కొంచెం పొంగుతాయి అన్నమాట. పొంగే వరకు ఉంచేసి దింపేసుకోవడం. సో అన్నీ అయిపోయినాయి. టోర్టియాస్, చికెన్, కొన్ని సాసులు, హమ్మస్, గార్లిక్ సాసు, ఇవి అలా వేసేసుకొని తినేయడమే. కుమ్మేస్తాం ఇంకా. సో లాస్ట్ వీక్ మనము 2 ప్లాంట్సే ప్లాన్ చేసినాం కదా, ఇక్కడ 3వ రోజు ఒకటి పెట్టేసినాము. లావెండర్స్ కూడా మొత్తం తెచ్చేసి ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు పెట్టినాం. కొంచెం ఎండిపోయినాయి, వాటర్ చేస్తున్నాం. ఎందుకంటే పాట్లోంచి తీసి సాయిల్లో పెట్టిస్తే కొన్ని రోజులు అట్లా ఎండిపోతాయి అన్నమాట. ప్లాంట్ ట్రామా అంటారు దాన్ని. వచ్చేస్తాయి మళ్ళీ వాపస్. వాటర్ చేస్తున్నా కొద్ది. ఈరోజు వీక్ మధ్యలో పెట్టేసినాం, వీకెండ్ వరకు వెయిట్ చేయలేక. సో ఇది మన ఫైనల్ ప్రోడక్ట్ అనమాట లాస్ట్ వీక్ది. సో ఇది మన ఫ్లవర్ బెడ్. హాయ్ అందరికీ. కొన్ని అనివార్య కారణాల వల్ల నైట్ కూడా మనము గ్యాస్ బార్బిక్యూలోనే చికెన్ చేసేసుకున్నాం. సో తినేసినాం, అయిపోయింది. చార్కోల్ మనం మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. సో అది మళ్ళీ ఇంకొకసారి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకేదైనా కాంటెంట్ చూడాలనిపిస్తే కామెంట్స్లో పెట్టండి, అది చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, మళ్ళీ కలుద్దాం.